మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుమారుడైన యేసుక్రీస్తు నామములో మీ పాదసన్నిధికి వస్తున్నాం. నీ వాక్కును కొన్ని మాటలు నేను ధ్యానం చేస్తున్నప్పుడు అవి మమ్మలను ఆత్మీయంగా బలపరచాలని, విశ్వాసంలో స్థిరపరచాలని, నిరీక్షణలో ముందుకు తీసుకెళ్ళాలని ఆశపడుతూ నీ బిడ్డలో నీ వాక్యాన్ని నింపమని, అది ఉంచి ముందుకు తీసుకెళ్ళే శక్తినిచ్చి కాపాడమని, మీరు మహిమ పొందమని, నీ వాక్కును మాకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం. మంచిది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొన్ని మాటలు మీకు ఈరోజు నేను బోధించాలనుకున్నాను. చాలా మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఓటిపాలలో కూడా ఒక మాట చూపించాను. ఏమాటంటే రోమా పత్రిక 10:17 ఒక మాట ఉంది చూడండి. రోమా పత్రిక 10:17 ఒక మాట ఉంది. ఒక్క నిమిషం అమ్మా. అరే బాబు మైక్ ఇచ్చి అమ్మకి మైక్ ఇవ్వండి. ఇప్పుడు చదువమ్మా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. వినుట క్రీస్తు గురించిన మాట వలన కలుగును. అయినను నేను చెప్పున్నదేమనగా వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము భూలోకం అంతటికిని వారి మాటలు భూదిగంతముల వరకును బయలు వెళ్ళెను. హల్లెలూయా. ఎవరు చెప్పిన మాటలు ఇవన్నీ? అమ్మా పౌలు గారు చెప్పారు. వారు వినలేదా? విన్నారు. ఎక్కడి దాకా వెళ్ళి? బూదిగంతం వరకు వెళ్ళి. భూలోకాన్ని తలకిందులు చేయవారు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారు అని మాట మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యంలో వారు చక్కగా వారు బోధించడం మనం చూడవచ్చు. ఈ రోజున మనము ప్రతిదినం బైబిల్ చదువుతున్నాం, ప్రతిదినం ఉదయం ప్రార్థన చేస్తున్నాం, లేకపోతే వారంలో ప్రార్థన చేస్తున్నాం. మరి విశ్వాసము కలగట్లేదంటే కలుగుతుంది అందామా, కలగట్లేదు అందామా? మనం సహజంగా ఇప్పుడు వినేవి ఎక్కువ ఏం వింటాం? వాక్యం వింటున్నాం అంటారా? ఎక్కువ వినేది వాక్యమేనా? ఎక్కువ వింటున్నా వాక్యం ఎక్కడుంది ఇంటాకి? ప్రతిరోజు ఉదయం మీరే చెప్తున్నారు చాలామంది. నేను వారంలో ఒకసారి చెప్తున్నాను, బుధవారం చెప్తున్నాను. ఓకే, ఫోన్లో రోజు వాక్యం వినొచ్చు, ఆరాధన కూడా చేయటం నేర్చుకోవచ్చు, పాటల పాట కూడా. ఈ వాయిద్యాలు ఫోన్ తీసుకున్నప్పుడు చక్కగా దాంట్లో ఎలా మ్యూజిక్ కొడుతున్నారో కూడా, ఏ పాటకి ఎలా కొట్టాలో కూడా చూసి నేర్చుకోవచ్చు. ఇవన్నీ మనం చేస్తున్నామంటారా? చేయట్లేదంటే మనలో ఏం కలగట్లా? విశ్వాసం కలగట్లా. మరి విశ్వాసం కలగాలంటే ఏం చేయాలి? చాలామందిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, వాడు కదా కొట్టేది, వాడు కదా చేసేది, వాడు కదా. వాడిని ప్రోత్సహించాల్సిన బాధ్యత ఎవరిదే? అది మర్చిపోతున్నారు మీరు. అది మర్చిపోతున్నాం మనం. అందువల్ల వాడు ఏం చేయడు? నేర్చుకోడు, తెలుసుకోడు. ఇంకొక రోజు నువ్వు చెప్తే ఆ పని కూడా చేయటం మానేస్తాడు. దానికి కారకులు ఎవరంటారు కదా? నేను పొద్దున గృహప్రవేశానికి వెళ్ళాను కదా, వాళ్ళ అమ్మ ఎంప్లాయ్, అక్కడ సంఘం నడిపించే మాస్టర్ గారు అమ్మ ఎంప్లాయ్, వాళ్ళ భార్య గవర్నమెంట్ టీచర్, వీళ్ళు లాయర్, పెద్ద చర్చి. నేను అన్నాను, మీ సంఘంలో ఫ్యాట్ కీబోర్డు వాయించే వాళ్ళని నేర్చుకోవచ్చు అంటే, మాకు ఇంకా ఎవరో ఫ్యాట్ ఇంకా తీసుకురాలేదు. ఎంతమంది ఉద్యోగస్తులు? ముగ్గురా? నలుగురు.
భాగ్యరాలు మీరు. అబ్రహాం గారి భార్య బ్యాంక్ ఎంప్లాయ్, వాళ్ళ అమ్మాయి ఎంప్లాయ్, ఈయన భార్య నడిపించే సేవకుడు, టీచరు, ఈయన లాయరు. ఏం లేదంట. చాలామంది ఎలా ఉన్నారు తెలుసా? మేము ఎంత చేసినా అది సంఘస్థులే. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఆధారపడ్డాడంటే ఒక న్యాయం ఉంది. మేము చేసేది ఓన్లీ సేవే. సైడ్ బిజినెస్, పక్కన చిన్న చిన్న వ్యాపారం, లేదంటే ఏమంటారమ్మా పార్ట్ టైం బిజినెస్, పార్ట్ టైం ఇంకేమి, ఇది ఫుల్ టైమే. హల్లెలూయా, అర్థమైందా? అందుకని మీరు ఎప్పుడు చేసిన ఫోన్ ఎత్తాం మేము. ఫుల్ టైం వాళ్ళు కుదరదు కదా, అర్థమైందా? ఒకవేళ ఎత్తినా సాయంకాలం చేసుకుంటాం. ఇట్లా కూడా వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఆ సంఘంలో ఏం లేదు. బాగా గమనించండి, మనకు నడిపించే వాళ్ళు ఉంటేనేమో ఏళ్ళలో చలనం లేదు. అసలు నడిపించేవాడి దగ్గర ఏమి అన్నీ ఉండా మూలం పడి. కారణం ఏంటంటే ప్రోత్సాహం లేదు. గమనించండి, విశ్వాసము క్రియలతో ఉండాలి. ఎట్లుండాలంట? క్రియలు ఉండాలి. విశ్వాసము క్రియలు లేనిదైతే అది వృతం. ఇగో పోయిన మే నెలలో నేర్చుకున్నాడు ఒక బిట్టు. వచ్చే సంవత్సరం అంతా వాడికి ఏం లేదు, వాడికి శ్రద్ధ లేదు, ఆసక్తి లేదు, దాని మీద అసలు ఏమి కొట్టాలన్న ఒక తాపత్రం తప్ప ఏమి ట్రై చేయాలి. ఇంకా ఎట్ట కొట్టాలి, ఇంకెట్లా, అది ఆసక్తి లేకపోతే పాడే మీకు ఎట్ట ఉండదో. కానీ నాకైతే చెడ్డ చాలాసార్లు కొట్టేసాను బెందిని డెత్ మీద పెట్టి. అడిగి చూడండి, ఫోన్ చేసి ఏమీ మానో చాలాసార్లు ఏడ్చాడు. అర్థమైందా? సరిగ్గా కొట్టలేదంటే కారణం ఏంటి? తప్పెవరిది? నువ్వేం చేయలా, నేర్చుకోవాలా, క్రియలు లేవు, ప్రాక్టీస్ లేవు. పాడంటే అడ్డం చిక్కడం. ఎవడు నన్ను అడిగేది? ఎవడు నాకు చెప్పేది ఎవడు? యథా రాజా రాజా. ఇంకో సంవత్సరం కూడా ఒక పెట్టే ఉంటారు దగ్గర. అందుకని మొన్న ఒరే సౌండ్ తగ్గించారంటే సౌండ్ ఏమర్థమవుతుంది? మనం పాడేది ఏంటి, మనం కొట్టేది ఏంటి అని అవగాహన ఏం లేదు. ఇంట్రెస్ట్ కలగట్లేదు. ఇంట్రెస్ట్ కలగకపోవడానికి కారకులు ఎవరు? వాడు ఒకడేనా? ప్రోత్సాహం మీ దగ్గర నుండి కూడా కావాలి. మన ఈ చిన్న సంఘంలో దేవుడు మనకి చేంజర్ ఇచ్చాడు, కీబోర్డ్ ఇచ్చాడు. 4 సంవత్సరాలు ప్రార్థన చేసాం, 2 సంవత్సరాలు దాచిపెట్టి మళ్ళీ 10,000 ఖర్చు పెట్టి వడ్డీ చేసాం మన పెద్దల సలహాల మేరకు. ఇది ఎట్టాక వాడలేదని ఎవరు వాడుకున్నారు? క్షేమలు వాడుకున్నారు. ఇది వేసి 10,000 రూపాయలు, దాంట్లో బెల్లం అంతా మళ్ళీ 10,000 కొత్తాయి. అమ్మ 10,000 అయ్యాడు, 6,000 ఫీజు, తింటాకి బిస్కెట్లు రావడానికి, ఇంకో 10,000, ఇంకో 10,000. కానీ 10,000 మా అమ్మ నాన్న ఖర్చు పెట్టాడు. మా అమ్మ నెలంతా పనిచేస్తే జీతం, మా నాన్న రోజు కూలికి వెళ్తే కూలన్న ఆలోచన ఎవరికి లేదు? వాళ్ళకి లేదు. లేదంటే కారకులు ఎవడు? నేను పడిన కష్టం నా పిల్లలు. ఈ మధ్యన అన్నీ బెన్ని నన్ను ఒక మాట అడిగిన కానండి, ఏదో వచ్చిన అక్కడే పెడుతున్నా. నేనేం దాస్తల్లా. ఈ వరకు ఒక 500 ఈ జిప్పులు ఆ జిప్పులు దాచాను. ఏంద్రా బాబు వచ్చినట్టు అయిపోతుంది, ఏం ఉండవారు ఇంట్లో అన్నాడు. ఏంద్రా బాబు నన్ను ఒక క్వశ్చన్ అడిగాడు. ఏదన్నా సంఘం డబ్బులు దాగచ్చు కదా, అప్పుడప్పుడు లేవని బాధపడతావు. ఇప్పుడు క్వశ్చన్ వేస్తాడు, నా దగ్గర ఆన్సర్ ఉండదు. అందుకనే ఏంటి అన్న, వాడు ఫోన్ బాగు చేయించుకున్నాడుగా. ఈ మధ్యన ఆన్లైన్లోకి పాస్తం ఫోన్ ఉంటున్నాడు. ఎందుకంటే వాడు ఫోను నైట్ ప్యాంట్ కొనుక్కుంటాకి వెళ్ళి ప్యాంట్ తీసేటప్పుడు గుడి కింద పగిలిపోయింది. కొత్త ఫోన్ కావాలి ఇప్పుడు, దాని పాత ఫోను బాగు చేయించాను. నేను బాగు చేయించేస్తే ఎక్క కొట్ట తిప్పలు పడి వాడికి ఇరువు తెద్దుదా?
10 రోజులు, ఒక నెల రోజులు, 2 నెలలు ఉంటే ఒరే నేను పక్కన కొట్టకుండా బాగుండ్రా అని ఎవరికి రావాలి? ఆడికి వచ్చేదాకా మనం ఏం చేయాలి? మరి మరి ఏముంది? నేనేమన్నానంటే ఇక్కడ జరిగేది ఏంటి తెలుసా? మీరు మీ ఇలువ బాగొట్టుకుంటున్నారు, వాళ్ళ ఇలువ బాగొడుతున్నారు. నెలకోసారి వచ్చే నాగాలి విలువ ఏంటి? బాధ్యత. అదే అదే పోయిందంటే పోయింది. ఎక్కడ పోయిందంటే అదేంటి పోతే నాకెందుకుంటే అదే లబ్బర్ పోయింది. ఆ లబ్బర్ ఎక్కడ దొరుకుద్ది? ఆన్లైన్లో దొరుకుద్దేమో, అంటే ఒక 50 రూపాయలు ఉంటుంది, వేద్దామన్న జ్ఞానం నాకే. నేనేమంటానంటే చర్చిలో వస్తువుల్ని మీ ఇంట్లో వస్తువుల కంటే బాగా ఇది ఇంపార్టెంట్. నాది కాదుగా నా అత్తోరదని ఎట్టా పడితే అట్ట ఎడా పడేస్తుంటే విశ్వాసముతో చేయాలి పరిచర్య. సమయంలో ఎట్ట చేసంట పరిచర్య? మందిరంలో పరిచర్య చేస్తే ఏమయ్యాడైనా? ప్రవక్త అయ్యాడు. కనీసం పనోడు కూడా కావట్లేదు. ఎందుకు? నాకు అదే అనిపిస్తాయి. ఈ పెద్ద ప్యాలెస్ తుడితే 4 వస్తున్నారంట. నాకు అర్థం కావట్లేదు. కరెక్ట్గా 15 నిమిషాలు తుడిచి ముట్టి నేను చిమ్మేస్తాను. ఏముండదు నాకు అర్థం కాదు. తప్పు ఎవరిది? తప్పు తప్పు చెప్పండి. ఆట ఆడుకుంటాడు, పాట ఆడుకుంటాడు, మనకు సిగ్గు లేకుండా చెప్తాను చూడు, అది ఇంకా తప్పు. సిగ్గు లేదు మాకు ఆ మాట చెప్తాను. ఆ భయం ఏది? ఆ భక్తి ఏది? ఆ శ్రద్ధ ఏది? ఎవరు? ఇది మందిరము, ఇది చర్చి, మనం వెళ్ళాలి, మనం చెయ్యాలి. ఆ మాట మనం చెప్పకూడదు అసలు. అయ్యే ఆ పనికిరాని పదాలే వాళ్ళని ఏం చేస్తున్నాయి? పనికి మాలోనే, చేతకాలంలో నువ్వు ఎంత ప్రార్థన చేస్తే ఉపయోగం ఉంది? ఇప్పుడు నేను ఇంతసేపు నీకు వాక్యం చెప్పి ఏం కదమ్మా పర్లేదు అని అనుకో, ఎక్కడది? ఎంతసేపు చెప్పింది తిరితే కదా తుస్ ఏమైంది? సీరియస్గా ఉండాలి. ఎట్లా ఉండాలి? అదైందా? అట్లాగే మళ్ళా సిద్ధపరిచింది. ఒకసారి అందరిని పిలిచి చూపించాను. ఇట్లా చేసే లెక్క అయితే నువ్వు ఈ బల్లని ముట్టుకోవుతాను. ఇప్పుడు ఏం చేసింది? శుభ్రంగా సీరియస్. వాళ్ళు అలగనన్న అలగాలి, సీరియస్ అన్న అవుతే వాళ్ళకి ఏమొస్తుంది? పని వస్తుంది. మనం ఏం నేర్పిస్తున్నాం? మా పిల్లలు అడుగుతారు పనికిరాని అరుగులు. ఎవడికి ఉపయోగం? అడగటం వల్ల ఎవడికి ఉపయోగం? ఇప్పుడు మా ప్రియాన్స్ గారు కూడా అడుగుతున్నాడు, పోనీపోతుంది. ఏం చేద్దామని అన్నాడు. పోనీలేదు. ఒకటి ఇస్తే సరే అయిపోతుంది. ఒకటి ఇస్తే మొత్తం ఏంటంటే శుభ్రంగా. దేనికి సీరియస్? నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నా. ఒక్క 5 నిమిషాలు పనికి 4 ఆరాటం పోరాటం చెయ్యొద్దు. ఆ పనులు అదే అలవాటు అయిపోతే అదే కంటిన్యూ అయిపోతే అయితే పని అయితే పరిచర్య తెలద్దా ముందుకే. నాటకాలకు ఆటకాయతనమేగా, అల్లరితనమేగా, పనికిరానితనమేగా. మనం ఏం నేర్చుకున్నాం 10 సంవత్సరాలైనా? ఇదా సీరియస్? హల్లెలూయా, నేను అదే చెప్తున్నాను. దయచేసి చూద్దాం. చాలా విషయాలు ఉన్నాయి, అర్థమైందా? విశ్వాసం గురించి చాలా విషయాలు. క్రియలు మనలో ఇంకా కనపడాల్సిన క్రియలు కనపడాలి. హల్లెలూయా. ఇక నేను ఎక్కడ చెప్పాను ఆ రోజున, ఎంత ఆలస్యమైనా బాధలేదు. భోజనాలు పెడితేనే కుటుంబ ప్రార్థన. సీరియస్గా తీసుకున్నారా, సిల్లీగా తీసుకున్నారా? ఎక్కడ జరిగింది? మీటింగ్లు పెట్టినట్టే నాకైతే. ఎక్కడ పెట్టినట్టుంది? అంటే నేను సీరియస్గా తీసుకుంటే కానీ మీరు సీరియస్గా, ప్రతిదానికి సీరియస్ అవ్వాలని నాకు బీపీ పెరుగుతుంది. కఠినంగా చెప్పలేం కదా. హల్లెలూయా.
అదే సింపుల్గా చెప్పేయాలి. రే ఇదిగో నేను నీళ్ళు తెచ్చే లోపల ఇవన్నీ చెమ్మి బయటేసి చిమ్మేసి నువ్వు ఇద్దరు అయిపోదా. తప్పెవరిది అంటే మనం చేపించడానికి మనకి ఇష్టము లేదు. మన పిల్లల్ని పని చేస్తే ఏమవుతారు, అరిగిపోతారు. తిరుపతిలో ఒక ఆమె ఉంది, ఎందుకమ్మా పద్దాక పిల్లల్ని వేసుకుని తిరుగుతానంటే పని చెప్తారంట. ఏం చెప్తారంట? పని చెప్తాడని పిల్లోని సంకలేసుకొని తిరుగుతుందంటే పిల్లోని సంకలేసుకొని పని చెప్తారా? ఇంకెక్కడికి వెళ్ళినా, పెళ్ళికి వెళ్ళినా, తినాలకి వెళ్ళినా, సాగుకి వెళ్ళినా, సాగుకి వెళ్ళినా ఇంక పని చేయి. నేను అన్నా సరేలే, మంచిదేలే, మంచి అలవాట్లు, మంచి మంచి హల్లెలూయా. సీరియస్గా చెప్పాలి మీరు. రే మందిరానికి వెళ్ళినప్పుడు కరెక్ట్గా ఇదిగో ఒకడు ఈ పని ఒకడు. ఇక తిరుపతిలో సంఘ పరిస్థితి ఏంటో మీరు ఒక వారం పడతా, ఒక వారం నుండి ఆదివారం శనివారం నుండి తుడుతూనే ఉంటారా? 4 ఎకరాలు ఉండదు ఒకటే చర్చి అనంతపూర్లో గుత్తిలో. దేవుడు మనకి ఎందుకు ఇట్లేదు తెలుసా? మనం ఎంత ప్రార్థన చేసిన ఫలితం లేదు తెలుసా? క్రియలు లేవు. ఏమిలా ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయట్లా. పరిచర్య పిల్లలే. సంఘంలో పెద్దలు సేవని ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఆలోచన మీకు వాక్యం చూపించాను, అర్థమైందా? కారణం ఏంటి తెలుసా? సీరియస్గా మీరు లేకపోతే నెక్స్ట్ జనరేషన్ కూడా మారరు, అర్థమైందా? దయచేసి గుర్తుపెట్టుకోండి, దేవుడు మన ప్రార్థన వింటున్నాడు, కానీ మనలో ఏమి కనపట్ల క్రియలు, అర్థమైందా? నేను వెళ్ళేటప్పుడు చెప్తాను ఎవరెవరు ఏ పని చేయాలో, అర్థమైందా? వాడు చేయకపోతే ఇంకొకరు ఆ పని చెప్పాలి, అయ్యా నేను చేయలేకపోతున్నాను, నాకు ఒంట్లో బాగలేదు, వేరే వాళ్ళకి చెప్పాలి. అవి నేర్పించండి. మీలో చాలామందికి మంచి అలవాట్లు ఉండేవి, టక్కన ఫోన్ ఆగిపోద్ది అంతే. మరి స్పర్శ ఉండదు. నాకు పని చెప్పాడు, నేను చేయలేదు, ఆ పని వేరే వాళ్ళకి చెప్పమని కూడా చెప్పరు. ఎంత మంచి లక్షణం తెలుసా మీది? దాన్ని మా పక్కన ఏమంటారు తెలుసా? ఏ లక్షణం అంటారు తెలుసా? గుడిసేటి లక్షణం అంట. బుద్ధిహీనత. అది చాలా తప్పు. దానంత నిర్లక్ష్యం, దానంత దరిద్రం, దానంత శాపం ఇంక వేరేది. అది వేరే పని అయితే ఆపేస్తారు మీరు? అది వేరే పని అయితే ఆపేస్తారా? మరి ఇంటికి వెళ్ళి చెప్పొస్తారు. లేదంటే బ్యాలెన్స్ అయిపోతే చేసుకొని మరి దేవుడి పని ఎందుకమ్మా అంత నిర్లక్ష్యం? ఈ నిర్లక్ష్యం మనల్ని వదిలిపోయేదాకా మనకి దరిద్రం. పోరాడుతున్నాం అనుకుని చెప్తున్నా, ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఏదో, కానీ పోరాడుతున్నాం, కానీ పోరాడడం తగ్గ ప్రయత్నాలు. ప్రేమగా అందరికి భోజనాలు చేశారు, ప్రేమతో పెట్టాలి, ఆ తినం కానీ అనకూడదు. ఎట్లా? దాని పేరే ప్రేమ విందు. హల్లెలూయా. నేను చెప్పేది ఏంటంటే, ఇంకా లోకస్తుల్లాగే మనం ఏం చేస్తున్నాం అంటే ట్రీట్ చేస్తున్నాం. ఎక్కడ? చర్చిలో పెళ్లి కార్డు చేసినట్టు, దినాల కార్డు చేసినట్టు చేస్తున్నాం. అవి కొంచెం చర్చిలోకి వచ్చేటప్పుడు ఏం చేయాలి? మారాల. సావు కాడంతే, దినం కాడంతే, పెళ్లి కాడంతే, చర్చిలు అంతే, ఈదులు అంతే, ఇంట్లో అంతే అనుకో, మనం మారినట్ట మారినట్ట. నెక్స్ట్ మన పిల్లలు నేర్చుకుంటారు, నీడకోసారి, చీపుడుకోసారి, పందరికోసారి, కప్పుకోసారి తిరుగుతూనే ఉంటారు. జ్ఞానం అటువంటిది. టీ పెడతాకి ఏమేం కావాలో వాళ్ళకి ఏం చేయాలి ముందుగానే, అంతేనా? అవి మనం నేర్పించాలి కదా. నీళ్ళు అవసరం, టీ పొడి అవసరం, పాలు అవసరం, పందారు అవసరం, కప్పు అవసరం. చాలామంది నీళ్ళు పెట్టి దాని దగ్గర 1 గంట, టీ పొడి వేసి 1 గంట, పాలు పోసి 1 గంట. బాబోయ్ నీకు దండం తల్లి, నాకు ఇటు ఇవ్వద్దని వెళ్ళిపోవాలా? తిరిగితే అట్లా ఎంత అయిన తర్వాత అప్పుడు వెళ్తారు కప్పు దగ్గరికి, కడుగుతారు. ఎంత టైం పట్టింది టీ పెడతాకి? 1/2 గంట. అదే టీలో నీళ్లు పోసి, పాలు పోసి, టీ పొడేసి, పందరేసి ఒక 2 నిమిషాలు తిప్పితే మరి ఈ తెలివితేటలు ఎప్పుడు వస్తాయి మనకి? ఏ క్రియలే. నేను చెప్పేది మీ పిల్లలు ఎట్టున్నారు తెలుసా? ఇదే టీ పొట్లో ఇంకోసారి వెళ్తాడు,
పందాలకోసారి వెళ్తాడు, పాలకోసారి. ఈ మెచ్యూర్ కాలేదా? మనకి మెచ్యూర్ కాలేదా? మనకి కాలా, మన ఆడి మీద తిరుగుతాం మనం. వీడికి బుద్ధి లేదు, వీడికి జ్ఞానం లేదా? ఏమంతేనా? లేరా లేరా బ్రహ్మాండంగా ఉన్నారు, ఇంకా ఉన్నారు. హలో ఎక్కడున్నారు? హలో 100 సార్లు నాకు ఫోన్ చేస్తాను, ఎందుకు స్తోత్రం చెప్తారా? నేనా ఇంకా తొందరగా వస్తా నేను. హల్లెలూయా. నేను వచ్చేది ఇక్కడ కొత్తకి. హల్లెలూయా. నాకు చేయొద్దు అంటలా, మీరు చేయాల్సింది మీరు చేస్తే. ఓకేనా? రండి, దయచేసి కొన్ని మాటలు చూద్దాం. చూద్దాం ఎందుకు చెప్పండి, చాలా విషయాలు ఈ విశ్వాసం మనలో క్రియలు లేవు, అదే ప్రాబ్లం. మన పిల్లలు ఇంకా ఏ విషయంలో ఇంట్రెస్ట్గా ఉండాలి, వాళ్ళు ఎందుకు మనం ఇంకా మోల్డ్ చేయలేకపోతున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. నేను ఆన్లైన్లో అందుకుని ఆన్లైన్లో చెప్పాలంటే మహానుభావులు మీట్లో పెట్టి పడుకునే ఉంటారు. ఆ టైంకి లే ప్రార్థన చేయి, లే లే ఒకరినొకరు లేపుకుంటారు. గమనించండి. హల్లెలూయా. ఇంకో విషయం తెలుసా, నేను పొగుడుతున్నాను తిడుతున్నాను అనుకోవాలి, ఈ దరిద్రంలో బాగా పాడేవాడు కూడా ఏమనిపిద్ది, ఈ యదవులందరూ నాకంటే వేస్ట్, వీడికంటే నేను బాగా పాడుతున్నాను, ఆడు కూడా మానేస్తాడు. ఎందుకు? నేను బెస్ట్ అని ఫీల్ అయిపోతే ఏమవుతాం? వస్తుందా పాట? నేను ఆ రోజు తిరుపతిలో అప్పుడే కదా, అప్పుడే వేసుకొచ్చాను. నేను వీళ్ళు వచ్చేసి అనుకున్నాను, అనుకున్నాడు పోయిన బాగా రాదని. మన చాలా రోజు వచ్చేసి అనుకుని చక్కగా నవసప్ చేసుకుని ఎదురు కూర్చున్నాడు. అడి దగ్గర ఏం లేదు, ఈ పాట పాడుతామంటే నా ఇంట్లో చదువుతున్నాడు. ఫోన్ ఉంది, ఫోన్లో పాట ఉంది, కొట్టండి. అక్కడ 2 నిమిషాలకి ఏం చేసాడు వాడు? పాట ప్రిపేర్ అయ్యాడు. మొన్న కూడా ఇంకా మన పిల్లలకి ఏం రావట్లే, కొంతమందికి సిగ్గేతలా. కొంతమంది తల్లిదండ్రులకి సిగ్గేది, అక్కడ టైట్లు పెడతారా అని తెలియదులే, ఏదో అక్కడ ఒక ఉంది, మీరు పాడతారని వాళ్ళు నేర్చుకోలేదు కదా. ఎవరికి సిగ్గులేదు? చెప్పేవాళ్ళగా పిల్లలుగా. నువ్వు ఎట్టగో పాడవు, పాడేవాడు కూడా మనమే చెప్పేస్తాం. హలో పాడతారు, మీరు పాడుతున్నారని నేను అన్నా. మీరు పాట పాకండి వాళ్ళే. మళ్ళీ ఒక్కొక్కరు నాయన తెస్తుంటారు, ఎప్పుడంటే నా కళ్ళలో చూస్తారు. ఏం రాదు, పాట ఏమట్లా. హల్లెలూయా. మళ్ళీ ఫోన్ ఏంటి, తోసి రేషన్ బియ్యంకి దేని మొత్తం ఎత్త కూడా పడతాయి, మరి అరిగిపోయండి మొత్తం. గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తుంటే క్రియలు ఉండాలి. ఏంటంటే చూడండి, యాకోబు ఏమంటున్నాడంటే, చదువు తల్లి యాకోబు. హల్లెలూయా. బైబిల్లో యాకోబు ఉన్నాడు, చదువుదాం. 2:18 17 బాగా 17 2:17. ఉండు మైక్ ఇచ్చాం అక్కడ. అదే ఇదొకటి తనలేపి మీతో దరిద్రం ఇంకా దరిద్రం అంటే ఒకటి చదువుతుంటాడు, అన్మాల్ బేడ వెళ్తుంటాడు ట్రైన్ బోగిల్లాగా. 2:17 17 అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అంటే ఏంటి, వీళ్ళు ఏమైపోతారు కొన్ని రోజులు పోతే? మాటలు రావు, ప్రార్థన రాదు, ఆరాధన రాదు. మన నితీష్ బాబు ఉన్నాడు, చాలా గ్యాప్ వచ్చింది. ఇంతకుముందు ఎక్కడ దాకా వచ్చి ఆగిపోయాడు? ఆరాధన దాకా వచ్చి. యాక్చువల్గా నేను ముందుగా పెట్టి ఫోన్ చేసి పాట పాడదాం చెప్పవచ్చు, చెప్పాలని నాకు టైం లేదో లేదంటే కుదరలేదు. ఏకొచ్చి బాబు ఈ పాట అంటే ఆయన ఆలోచించి వచ్చిందా రాలేదా, ఆ జీలు ఉందా లేదా, ఎక్కడ దాకా వచ్చా ఇప్పుడు ఆనందం దాకా వచ్చి అదే కంటిన్యూ అయితే ఈ పాటికి నేను ఇక్కడ రావాల్సిన పని ఉండదు. వాక్యం బాగానే ఇప్పుడు ఆరాధన చేస్తాను.
నేనేమంటే ఆయనలాగా నేను చేయలేను, ఎందుకంటే ఆయన పాటికి నాకు 40 చిల్లర. ఆయన దమ్ము పడతాడు, పట్టి తిప్పించి మళ్ళీ 7 సార్లు పడతాడు, నేను 3 సార్లకి ఆపేస్తాను. ఇప్పుడు చేపించేవాడితో నేను చేపించకపోతే నా తప్ప ఆయన తప్ప కదా? దానికి సహకరించకపోతే ఇప్పుడు ఎవరు తప్పు? మీరు సహకరి ఎత్తనారా ఎత్తలేదా? అందరు తప్ప చెప్పలేస్తున్నావా? అందరు తప్పని హల్లెలూయా. చదువమ్మా చదువు. నేనేమంటే మనకంటే అనుమానం వచ్చినట్టు ఏమైపోతున్నారు? కనుక వెళ్ళిపోతున్నారు. మనం మాత్రం చదువు. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగ్గను. అయితే అంటే ఏంటంటే అది ఒట్టిగా ఉంటుంది. అంటే ఏం చేస్తున్నాం? ప్రభాని బిడ్డలు చేయించు, పాడాలి, ఆరాధన చేయాలి, పాడాలి, ఆరాధన చేయాలి, చర్చి కట్టాలి, పాడాలి, ఇదే చేస్తాం. కానీ దానికి మించిన ప్రయత్నం ఏం చేస్తాం? చర్చ శుభ్రం చేయలేకపోతున్నామే, ఇంక చర్చ కట్టేది. ఆసక్తి ఉంటే కదా ఏదో ఒక పని చేయటానికి మన ఇంట్రెస్ట్. నేను ఏమంటే మన పిల్లలు ఏం చేశారు ఈ నెలంతా ఒకసారి వెనకెళ్ళి చూస్తే ఏముంటుంది? నా దగ్గర మాత్రం ఎరా ప్రార్థన చేయించాను లేదా? పాటలు పాడమన్నాను లేదా? పాడారా లేదా? ఇంకొక ఏమంటే మేము వెళ్ళి సినిమా చూసాము, ఓ పూట వెళ్ళి సినిమా చూసేసారంటే ఏం నేర్చుకుంటున్నాం? ఏం తెలుసుకుంటున్నాం? నేను చూడొద్దు అంట. సినిమాలు చూడండి, సీరియల్లో చూడండి, డ్రామాలు చూడండి, అన్నీ చూడండి. దాని ద్వారా నువ్వేం నేర్చుకుంటున్నావు? నేను అడిగిన దానికి మీరు చెప్పేదానికి షింక్ అవ్వట్లా. సినిమాలు చూస్తారా? చూడండి. సీరియల్ చూస్తారా? చూడండి. ఈ డ్రామా కంపెనీలు వచ్చినాయి కదా చాలా, చూస్తారా? చూడండి. ఏమైపోద్ది? ఫోన్లో డేటా అయిపోద్ది. ప్రాంతంలో కొత్త కొంత డేటా. ఎవరు తప్పు? మీరు చేసి ఇంకా అతి తప్పు ఏంటి తెలుసా? అతి భయంకరమైన తప్పు ఏంటి తెలుసా? మీరు పడుకున్న తర్వాత ఈ దెయ్యాన్ని తీసుకెళ్ళి ఆడ చేతికెత్తాడు. లేదు పాస్టర్ గారు మేము ఏం ఆడే తీసుకున్నారన్న, రెండు ఒకటే, నువ్వు ఇచ్చిన ఒకటే, అంతే కదమ్మా. ఆడ తీసుకున్నా పొద్దునకి ఏం లేదు. ఎంత జ్ఞానవంతులంటే మన పిల్లలు కూడా దీంట్లో ఛార్జింగ్ అయిపోయిందిగా. మా నాన్న పొద్దున్నే ప్రార్థన కలుసుకుంటాడేమన్నా ఛార్జింగ్ పెడదామన్నా ఇంటికుండా తెల్ల ఇంటికుండా జ్ఞానం కూడా ఉందా? కొట్టుకుంటలేదా ఫోన్ కోసం? ఇదో తిట్టుకుంటలా, అరుచుకుంటలా, చర్చికి బైబిల్ లేకుండా కూడా వస్తారు. ఫోన్ మాత్రం చర్చ అయిపోయినాయి. ఫోన్ నాకేం ఏం చూస్తారు? ఫోన్లో వాక్యం నేర్చుకుంటారా? ప్రార్థన, పాట. ఎప్పుడన్నా దయచేసి మీ పిల్లలకి మీరు స్టాంప్ ఇవ్వకండి, వాళ్ళకి రాదని ఏమవుతుంది. అట్లాంటి నా కొడుకు కూడా ఏం రాదు. ఏం చేయను? నీకేం రాదు కదా పాని అన్న. పాస్టర్లు అందరి ముందు నన్ను ఎట్రా ఓ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళా. ఆయన పాస్టర్లకి వాక్యాలు చెప్పడం నాకు పిక్చర్ నాకు తెలియదు. అప్పటికి వీడికి 100వ కీర్తన, 107వ కీర్తన, 23వ కీర్తన, కొన్ని కీర్తనలు నేర్పించి పెట్టా శిష్యుల పేరు. ఎలాగని నీకేమొచ్చు అన్నాడు. ఏమొచ్చంటే ఆ కీర్తనలు వచ్చన్నాడు. చెప్పు అన్నాడు. ఇక్కడ 100వ కీర్తన చెప్పేశాడు, 100 రూపాయలు ఇచ్చాడు. 23వ కీర్తన చెప్పాడు, 100 రూపాయలు ఇచ్చాడు. 127 కూడా సరే ఎట్టుందిరా అన్న. ఇప్పుడు వాక్యం నేర్చుకుంటాం మంచిది కదా? మరి నేర్చుకున్నారు మన పిల్లలు. మన సంఘంలో ఒకడు ఉన్నాడు. ఎవడాడు? ఆడిని చూసి ఎవడన్నా నేర్చుకున్నాడా? ఆడికి అంత తెలియదు. ఎట్లా వచ్చినాయి? ఎప్పుడు వచ్చాడు వాడు? 2 సంవత్సరాలు అయిందా? మరి మన పిల్లలు
ఇంకా దెయ్యం పట్టిన వాళ్ళు ఉండరు మన పిల్లలు. టక్కన మీట్లోకి పీడుకొని నేర్చుకున్నాడు. మాట చెప్తాం మీట్లోకి వెళ్తాం, మాట చెప్తాం. నాకు దగ్గరుంటే పట్టుకొని పెట్టా వాయించాలి, మాట్లాడుతుంటే మీట్లో పెడతాను. అంత చిరాకు వద్దు నాకు. ఉండేదే ఒక గంట, ఆ గంట నీళ్ళు ఏం చేస్తున్నారు? దయచేసి కామన్ మేనేజ్ అంతేనా? వీళ్ళందరూ నేర్చుకోవచ్చు. ఫస్ట్ కామన్ మేనేజ్ ఆయన నేర్పిస్తాడు. ఆయన నేర్పిస్తే కూడా మీకు రోసం ఎక్కువ. నన్ను అన్నాడా, నన్ను అట్ట అన్నాడా, ఇదో దరిద్రం. మళ్ళీ ఎందుకు చెప్తాం? పెద్దోళ్ళు అందరూ కూడా, పెద్దోళ్ళు అందరూ ఎందుకు చెప్తారు మీకు? నేర్చుకోమనే కదా. టైం అయిపోయింది, 1 గంట అయిపోయింది. వాక్యంలోకి అర్థమైందా? ఇంకొక మాట చదవం, 20 వచ్చును. మన పితరుడైన అబ్రహాము 18 కూడా కదా, 18. అయితే ఒకడు నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి. క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము. నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపరచుతునని చెప్పును. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా. క్రియలు ఉండాలి. ఏముండాలి? క్రియలు లేని విశ్వాసం మొత్తం. ఇప్పుడు నేను వచ్చాను, బాబు ఫ్యాన్ పెట్టరా అని దాకా దీన్ని ఎక్కడ పెట్టేదాన్ని? ఆపి పెట్టగే ఏం లేదు ఇక్కడ. క్రియలు పాస్టర్ వస్తాడు, ఫ్యాన్ పెట్టాలి, వస్తాడేమో నీళ్ళు వేయాలి, టైం అయిపోతుందన్న పరిజ్ఞానం. నేను చెప్పేది ఇంకో దరిద్రం తెలిసి, మందిరానికి వచ్చి తిరగబాకండి దెయ్యాల్లాగా. మీరే దెయ్యాల్లాగా తిరిగితే బయట ఉన్నాడు రాక్షసులు అయిపోతారు. చర్చికి చెట్టకైనా తిరగవచ్చు. నేను అందుకుని మీరు ఫోన్ ఆపేయండి అంటారు. వచ్చిన కాసేపు ఏం చేయండి, ఎవడో ఒకడు ఫోన్ చేస్తాడు. మంగళోడు ఏం చేస్తాడు, అబ్బా రాయా పద్దాక చర్చ అంట, రాయో అనగా నువ్వేం చేస్తున్నావు? దేవుడిని ఇక్కడ పడేసి రేపు నీ కొడుక్కో నీ కూతురుకో నేను వచ్చి చెప్పాను అనుకో, ముందు మా నాన్న చెప్పన్నాడు అనుకో, నేను ఎక్కడ పెట్టుకో తలకాయ వెనక్కి తిరిగి పెట్టుకోవాలి. నేను మధ్యనా అంతే గడి తిరిగి మాట్లాడాలి. ఎందుకు తిరిగి మాట్లాడి తిడతాడేమో అని భయం. ఎందుకు? నేను నీకే చెప్పలేకపోతే దీనికి జాగ్రత్త. నీవెంత ప్రార్థన చేసిన ఈ కామన్ మేనేజ్, కామన్ సెన్స్ లేకపోతే వింటాడు మన దేవుడి ప్రార్థన. అక్రమము చేయవాళ్ళారా ఉండమన్నాడా వెళ్ళిపోమన్నాడా? మరి మనం చేసేయండి ఏంటి? దయచేసి సీరియస్గా తీసుకోండి. నెక్స్ట్ జనరేషన్ మారాలి. మారటం కోసం ఈ ఆన్లైన్ పెట్టాం. అర్థమైందా? మీరు ఒకవేళ రాలేకపోతే వాళ్ళని కూడా ఏం చేయండి, ప్రార్థన చేయించండి. పోల్చబాకండి, అట్టని నోటుకు వచ్చినట్టు తిట్టబాకండి. కొంతమంది పిల్లల్ని తిడితే యమా కోపం, పని మాత్రం చేయదు. కానీ ఏమనంటే మాత్రం అబ్బా రంకేసిన దున్నపోతే ఇంట్లో బయటకు దూకినట్టే ఉండదు. పని మాత్రం చేయరు. తొడవమంటే మాత్రం తొడుతున్నా పోకుదాం మనం. అబ్బా ఇట్లాగే ఎప్పుడు చెప్పుద్దా నా కూతురు వాక్యం వెయిట్ చేసా. మొన్న అడిగా, ఎన్ని రోజులు హాలిడేస్ అంటే 4 రోజులు. ఈ 4 రోజులు నువ్వే వాక్యం చెప్పాలి ఆన్లైన్లో. కొట్టాలా తిట్టాలా? అక్కడ చెప్పేసి బయటకు వచ్చి టిఫిన్ పెట్టినాడు. పాస్టల్ కన్నా టిఫిన్, వంట చేయటం, ఇల్లు తొడతాం, బట్టలు తొడతాం, తీర్థం, వేయటం, మొత్తం కడగటం, తొడతాం, మొత్తం నేర్పించే అన్న. నీ కిడ్నీలు రాళ్ళు ఉండేగా అవి బయటకు వచ్చేది ఈ పని చేసి. ఇంకా కొట్టాలా తిట్టాలా? జ్ఞానంగా చేయించుకుంటాం మానేసి ఆడికి వెళ్ళావు ఈ నోటికి వచ్చిన లాంగ్వేజ్ వాడతాం వాళ్ళు ఇంకా ముదిరిపోయి, నువ్వు వెళ్ళావు నేను వెళ్ళాను, నువ్వు వచ్చావు నేను వచ్చి, ఇదే పెట్టుకుంటారు బేరం. నేనేమన్నానంటే, ఒరే మన తండ్రి ఎందుకు వెళ్ళాడు, మనం ఎందుకు వెళ్తున్నామనే సెన్స్ ఆడికి లేకపోతే మనం చెప్పదులేదు చూడు. అంతేనా?
ఇప్పుడు మీరు ఉండాలండి, దేనికి వెళ్తారు? పనికి వెళ్తారు. వీడు గాలుగా తిరుగుతుంటే ఆడుకొని నీతో పోల్చుకుంటే వాడు చెప్పాలి లేదా ఒకటి పీకి, రే నేను పనికి వెళ్ళి డబ్బులు సంపాదిస్తున్నాను, నీకు దమ్ము ఉంటే నువ్వు కూడా దేనికి వెళ్ళి పనికి వెళ్ళి అని అనాలేదు. మనం ఏమంటున్నాం? ఏం కాదు పిల్లోడు తిరగ ఏం చేయని, ఆయన ఏం చేస్తున్నాడు? వదిలేసింది ఎవరు? పక్కోడా వదిలేసింది ఎవడు? వాడు కొట్టిచ్చేయాలా? నా కొడుకు నెక్స్ట్ అదే ఆడ కూడా లిస్ట్లోకి. వేరే ఏమని తెలుసా? నువ్వు వాక్యం చెప్పొద్దన్నా బెన్నీతో చెప్పించాను. ఏమంటే డైరెక్ట్గా వచ్చేది బెన్నీ వాక్యం. అందరు చెప్తే కూడా చెప్పడాడు, వాడికి అంత సిగ్గు. అర్థమైందా? అర్థమైందా? నిదానంగా నేను ఆమెకు చెప్పకుండా మీకు కూడా చెప్పడం న్యాయం కాదు. అవకాశం అర్థమైందా? టైం తీసుకొని నెక్స్ట్ సలోని సెకండ్ ఇయర్ అయితే ఆమె కూడా లిస్ట్లోకి వచ్చేది. ఆల్రెడీ బాను ఫోన్ లేదు కాబట్టి వెయిటింగ్లో అంటే ఆమె కూడా అంతే కదమ్మా. 18లోకి వచ్చారా వీళ్ళకి టిమిలే అన్నీ రావాల్సిందే అంతే కదా. ఆయన అలసిపోతున్నారు కాబట్టి ఆయన కూడా లిస్ట్లోకి వస్తారు. రోజుకి ఒక మాట చెప్తే నెక్స్ట్ మీరు చూసి జనరేషన్ ఏమవుతుంది? నెక్స్ట్ మీ లైన్లోకి నేనేమంటా అంటే దున్నపోతూ మేడం చేయమనుకో, నెక్స్ట్ ఎద్దుని అంతేగా. ఫస్ట్ దున్నపోతుని అంచాలా, దున్నపోతుని వదిలేసి ఎద్దుని పట్టుకునే వాళ్ళకి ఇది కుమ్మేద్దాం మనం. అర్థం కాలా? ఏం చేద్దే ఇది మనల్ని కుమ్మేద్ది. అందుకనే ఫస్ట్ ఎవరు దున్నపోతులు అక్కడ బాగా అర్థం. తర్వాత దోణ పెద్ద కట్టేయమేమి, దొన్నపోతులు వదిలేసిన దోణ కట్టే ఉపయోగం ఏముంది? అది పొద్దుత మనం వేసేసి వస్తాయి, దాని అసలు నీళ్ళు లేక వస్తాయి. కాబట్టి దేవుడికి పెట్టాలి. చాలా మా బాధ ఏంటంటే చాలామంది పిల్లలు చిన్న పిల్లలు ఎట్టగో ఆరాధనలో పాటల్లో వాక్యం ఏం చేస్తున్నారు? ఇది మీరు అనుకుంటారు అక్కడ లేరు ఇక్కడ ఆ సొల్లుగా వాళ్ళు చెప్పాకండి. కీర్తన సంకీర్తన ఎంకడిగేరి దేశమంతా తిరిగేస్తున్నారు. మరి తిరుపతిలో 20 మంది ఉన్నారు పాస్టర్లో పాఠం పిల్లలు. ఏదో ఒక్కడ రాలేదు, యూట్యూబ్లో చూపించండి నాకు. ఎంకడిగిరిలో కీర్తన సంకీర్తన దేశం అంతా తెలుగు అయితే తెలుగు, తమిళ అయితే పాడుతున్నారు. మన పిల్లలు ఎప్పుడు వాళ్ళతో పోటీ పడేదని నా బాధ. వీళ్ళేమో నా బాధ చెప్పేగా చెప్పేసి నన్ను రాదని ఎంత తింటదే ఇక్కడ పడుకుంటుంది, లేదంటే మనసు మీద అమ్మో ఈ యాక్టింగ్కి ఏం తక్కువలే, దానికి ఇంకా వత్తాసు ఏమైంది పిల్లక అదో నాటకం, ఇదో తాటకం, ఇదో బోటకం, మధ్యలో మేము ఏదని చెప్పి బుస్. ఇయ్యా మనమా ఎవరికి ఉపయోగం చెప్పండి? వీటి వల్ల ఊరంతా తిరిగినప్పుడు మాత్రం గంతులేసినప్పుడు బాగుంటారు. చర్చికి వచ్చేటప్పటికి ఇదేం ఆటలో అయ్యే పాటలో ఇట్లా చేసేదే. దాని కారకులు ఎవరో అందరూ వినాలి. మనం కదా ఎరా ఊరంతా తిరిగితే గోపుకుంది కానీ పాఠం చేస్తాకి ఒక్కొక్కటి పాన్ చెప్తాను చూస్తాం ఎవరిని చూస్తాడు నాకు తిరుగుతాడు, చూస్తానే ఉంటాడు, చాలాసేపు చూస్తాడు. ఎవడు కనపడ్డాడు ఈ ఆమెనంతా అడిగాడు ఏం చేశారంటే ఆమె అయి చూస్తానే ఉంటాడు. ఏంటాడు కళ్ళు తెలిసి ఒక్కొక్కరు చేస్తాడు ప్రార్థన. ఏం చేసావురా ఆమె ఒరే ఇదేం చెప్పాడు, ఏం చేశాడు ఇప్పుడు ఎవడికి ఎవడు కొడతా ఏరా చెప్పా చాలాసార్లు చెప్పాను లేదా ఎరా అని చెప్పా. మిమ్మల్ని ఎవడు కొడతల్లా, మీరేం చేస్తారు నిదానంగా మంత్రాలు కూడా అంత స్పీడ్గా చదవాలా నాయన. అదేం ప్రార్థన వస్తాడు, అది దేవుడికి అర్థమవుతుందో అర్థం కాక వందనాలు ఆయన సోదరాలు ఆయన ఇంకొక అక్కలో ఆయన ఇంకా బాధ నాయన వందనాలు ఆయన వందనాలు బాబు. ఎన్ని రోజులు 7 రోజులు అన్నదన్నట్టు ఏంది అంతా ఎవరు ప్రోత్సాహం అంతా. పాస్టర్ గారు ఏమో అన్నబాకండి పిల్లల్ని, నువ్వే దరిద్రం అనుకుంటే మరి దరిద్రం నా సంఖ్యలో కొడతావు. నువ్వేమానవు నేనేమన్నావు.
ఈ లైన్ కట్ అయిపోతే మీకు ఒక సత్యం చెప్తాను, అది వింటే మీ కడుపు పేలిపోద్ది. నిజం చెప్తే యూట్యూబ్ అయిపోతుంది చెప్తే బాగోదని చెప్పలేదంటే 3 రోజులు బాధపడ్డారు. నాకు కూడా మాట్లేదు. అవి టైం 1 గంట 5 గంటలు నేను ముగిస్తున్నాను. దయచేసి సీరియస్గా తీసుకోండి. ఊరంతా తిరగటానికి పరికరాని పనులు అని చేస్తాకి ఏముంటుంది వీళ్ళకి? ఓకే ఓకే. ప్రార్థనకు వచ్చేపాటు మాత్రం ఒక్కొక్కరు మీట్లో పెట్టరు బాబు కూడా. ఒక్కొక్కటి పెట్టడం ఒకటి పెట్టానే. ఇంకొక ఆమె బ్యాన్ కింద ఎట్టి గాలి వస్తానే ఉండదు. పెట్టావు మీట్లో దాకా. దయచేసి క్రమశిక్షణ నేర్చుకోవాలి. అందుకని రోజుకి ఒకరికి ఇచ్చాం చక్కగా ఆరాధన. నేనేమన్నంటే మన ఆన్లైన్లో మన సంఘస్థులు ఉన్నాడు, బయట కూడా ఉన్నారా? నేను సుత్తిని కాదు పియాని, సుత్తిని కాదు పియాని అంటుంది. నాకు నవ్వు అంటే సుత్తి లేదని చెప్పానా? నేను పియానని చెప్పానా? ఒరే సుత్తి లేదంటే కదా పియ్యందని కదా చెప్పరంటే సుత్తి ప్రియా ప్రియా ఒరే ప్రియ లేదంట సుత్తే ఉందంట అని చెప్తుంటే కూడా ఇది మాత్రం ప్రియనే అడుగుతున్నాడు. ఎందుకంటే ఇద్దరు అక్క చెల్లి బొమ్మలు ఉండేగా. అక్క వాళ్ళు ఈ కనపడింది ఎవరు? ప్రియే. సుత్తి కనపడుతుందా? ప్రియ లేదు, నేను సుత్తినే ఉండా, సుత్తినే ఉండా అని చెప్పు. మహానుభావు ఒక్కొక్కటి సేవింగ్ కూడా చేసుకోండి. ఎవరైనా ఉన్నారా? ఇంకెవరన్నా ఉన్నారా? అక్క నేను ఉన్నాను. ఇప్పుడు పోయి నిద్రపోయి ముగ్గురు లేపుతారు. నేర్చుకోండి రా, తెలుసుకోండి ఆయన. ఎందుకంటే ఇవన్నీ మీకు చెప్తాను నేను. ఎందుకంటే మాకు కీబోర్డ్ నేర్చుకోవాలంటే ఎవరు నేర్పించేవాడు? మీ కళ ముందుకు వచ్చేసింది ఏమా తెలుసా? ప్యాడ్ నేర్చుకోవాలంటే కొనిచ్చేవాడు లేడు. అంతెందుకు చెప్పులు కొనిచ్చేవాడు లేడు. ప్యారగాని చెప్పులు ఇప్పుడు మా సంఘ పెద్ద ఎలా చెప్పులు ఎంతంటే 1500 బాగుండయా అన్నాడు. బాగానే ఉండే కానీ ఇంత బరువు ఉండేయాక అన్న. అవునా బరువు అయ్యా నిజంగానే అంటే అక్కడ కొనుక్కుని వారమైంది తెలవదు ఈ బరువు ఉండి తెలుగు. ఈ మహానుభావుడు 12 అసలు కూడా ఉండేలేదు. దానికేం చేద్దాం? హల్లెలూయా. 20 కోట్లు అంటే అమ్మాయి వేసుకుందాం మనం కూడా. హల్లెలూయా. రైట్. కాబట్టి నేను ముగిస్తున్నాను. దయచేసి దేవుడు పెట్టారా మనం సీరియస్గా ఉందాం. ఈ ఫోన్ దయచేసి మీరు ప్రతిజ్ఞ చేసుకోవాలి. ఈ ఫోన్ ఎవరికి ఇవ్వకూడదు. మీరు పడుకుంటే మీ ఫోన్ పిల్లలు తీసుకుంటే ఏం చేయాలి తెలుసా? ఆడే కొట్టేస్తారు నిన్ను. జాగ్రత్త. పెట్టమని కొడితే కదా మీరు ఆడు పడుకుంటే కదా. ఇప్పటికీ కూడా పాస్తం పక్కన నేను పడుకుంటే నేను ఏదైనా మాట్లాడుతుంటామంటే నాకు అర్థమైంది నువ్వు పడుకోవు, నువ్వు మోకాళ్ళు వేసేస్తున్నావు. 20 సంవత్సరాలు అయింది బిడ్డే. నాకు అర్థమైంది నువ్వు పడుకోవు, నువ్వు మోకాళ్ళు అయితే మంచిది. నన్ను నేను 4 గంటలకు లేక టైం 12 అయి ఉంటుంది. నాకేదో గుర్తొస్తూ ఉంటుంది. ఎవరో ఒకటి చెప్పుకుంటాడుగా కడుపులో. నాకెలా చెప్తే గొడవలు అయిపోతుంది. నేను ఇంట్లో వాళ్ళకన్నా చెప్తామంటే వీటి మాత్రం కడుపు ఒప్పుకోవద్దు కదా. ఎవడన్నా కడుపులో ఇంకా ఉప్పు పెట్టి గ్యాస్ ఏం చేస్తే ఎక్కువ వదలాలిగా, పైకి ఎందుకో పోవాలిగా. అట్టకుంటే ఉప్పు పోదు కడుపా. నాకు తెలిసింది నువ్వు పడుకో మోకాళ్ళు ఏంటది. మోకాళ్ళు ఎత్తే మంచం తెచ్చుకొని చక్కగా చాలాసార్లు చెప్పింది. చాలాసార్లు అట్లా ఎందుకు చేస్తానని తెలిసి మోకాళ్ళు అయినప్పుడు నేను ఎమ్మటే ఏం చేస్తాను తెలుసా? మోకాళ్ళు ఎత్తా. మావాడు కూడా సుత్తే 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 అంటుంటాడు. మా పనోడు ప్రార్థన చేస్తాడు చూడండి, తెల్లవాళ్ళు చేస్తాడు సుత్తే సుత్తే. ఆడు సుత్తే ఒకటే సుత్తే. మా పనోడు తెగ చేస్తాడు ప్రార్థన. నేను ఎందుకు చెప్తానంటే ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన మనం ఏం చేద్దాం తెలుసా? కాపాడదు. ఏం చేద్దాం? కాపాడదు. దయచేసి పిల్లల సీరియస్గా ఏం చేద్దాం? అందరిలాగే పెంచొద్దు అని నా బాధ. వీళ్ళు ఎక్కడికి పోతున్నారు? చర్చిపోతున్నారు. ఏం చేస్తున్నారు? పాట పాడుతున్నారు. ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? కీర్తన చదువుతున్నారు. ఏం చేస్తున్నారు? ఆరాధన చేస్తున్నారు. మళ్ళీ అక్కడికి వెళ్ళి నువ్వు వస్తానంటే అన్నారనుకో, ఆడు ఆ మొక్క తీసి ఈ మొక్క తీసి నా గ్రూప్లో ఎట్టాడనుకో, నేను వస్తానంటే అన్నా అంతేగా. ఏ బాగండి డ్యాన్సులో ఏదో ఒక డ్యాన్సే
అటు డ్యాన్స్ ఇటు డ్యాన్సు సీరియస్. మీరు ఎంత సీరియస్ తీసుకుంటే మీ పిల్లలంతా గొప్ప. చిన్న చిన్నవాళ్ళు ఏమవుతున్నారు? జ్ఞానవంతులు అవుతున్నారు. హల్లెలూయా. నేను అదే చెప్తే ఖాళీ ఉన్నప్పుడు ఏం చేసుకో, వాయిద్యాలన్నో ప్యాడ్ అన్నో ఏదో ఒకటి నేర్చుకోవాలి, చదువుకోవాలి, కంఠస్థం చేయాలి. దేవుడి గురించో కానీ ఇలాంటి ఒక పుస్తకం ఎత్తుకొని చదువుకో, ఏమవుతావు? గొప్పడవుతావు. కనుక నేను ముగిస్తున్నాను. దయచేసి అదే ఇంకొక మాట చదివితే బాగుంటుందేమో. చదవమ్మా. విశ్వాసం బట్టి అబ్రహాం ఏం చేశాడు? ఒకసారి చదవమా చివరి మాట. ఒక్క నిమిషం లాస్ట్లో చదివావు కదమ్మా. విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగజేసిన నీవు క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైనది గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నువ్వు నమ్మితే, దేవుని నీతిగా నమ్మితే విశ్వాసంతో ఏం చేద్దాం? మనం ముందుకు సాగిపోతాం. హల్లెలూయా. అందులేసిన కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుని. ప్రభువా, ఇప్పుడు దాకా మా పిల్లల్ని ఎట్టబడతాడు పెంచేసామేమో, ఈ రోజు నుండి క్రమశిక్షణగా, బాధ్యతగా, భయంతో, కొట్టో తిట్టో నాయనా మేముంటూ వాళ్ళని ఉంచడానికి సహాయం చేయాలి. మేము ప్రార్థన చేసి వాళ్ళని ప్రార్థన చేయించాం, మేము పని చేసి వాళ్ళతో పని చేయించాం, మేము పాడటానికి వాళ్ళతో పాడేయడానికి, మేము చదవటానికి వాళ్ళతో చదివేయటానికి, మేము చేయటానికి వాళ్ళకి చేయించడానికి నేర్పించండి. కుటుంబాన్ని చూసుకుంటున్నాం, సంఘాన్ని చూసుకుంటున్నాం, సేవను చూసుకుంటున్నాం, మందిరంలో చూసుకుంటున్నాం, కుటుంబాలు చూసుకున్నాం, అయినా తోటలు చూసుకున్నాం, అన్నీ చూసుకుంటున్నాం. అయితే మా పిల్లల విషయం వచ్చేపాటికి ప్రేమగా పెంచలేకపోతున్నాం, ప్రేమగా మాట్లాడలేకపోతున్నాం, ప్రేమగా పలకరించలేకపోతున్నాం. అందువల్ల వేరే వాళ్ళు ప్రేమ కోరుకుంటున్నారు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు, వేరే వాళ్ళని ఇష్టపడుతున్నారు. ఆయన క్షమించండి, సహాయం చేయండి, మాకు జ్ఞానం ఇచ్చి తొందరపాటు మాటలు, తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు ఆలోచనలు, తొందరపాటు పనులు చేయకుండా మా పిల్లల్ని బాధ్యతగా పెంచడానికి సహాయం చేయండి. విశ్వాసం మమ్మల్ని నడిపించుకోండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఓకే.